అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. నిన్నటి బిగ్ బాస్ ముచ్చట చెప్పుకుందామండి. సండే బిగ్ బాస్ ముచ్చట చెప్పడానికి అంటే వీడియో చేయలేకపోయానండి. ఏమీ అనుకోకండి. ఇప్పుడు అంటే లెంతీ అయిపోతది. మీకు కూడా విసుగ్గా ఉంటదని చెప్పి ఒకే వీడియోలో అన్నీ చెప్పడం మీకు కూడా విసుగ్గా ఉంటదని చెప్పి వీడియో చేయలేదండి అది. మండే వీడియో గురించే అంటే నిన్న జరిగిన విశేషాలు ఈరోజు చెప్పుకుందామండి. ఈరోజు అంటే నిన్న ఏం జరిగింది అంటే డిమోన్ పవన్ కెప్టెన్ అయిపోయారు కదండీ! డిమోన్ పవన్ కెప్టెన్ అయిపోయిన తర్వాత తన తన వర్షను ఏంటంటే సంజన గారు దొంగతనాలు అవి చేశారు కాబట్టి అరెస్ట్ చేయొచ్చని చెప్పి కాప్స్ ఉంటాయి కదా! అవి తీసుకొనొచ్చారనమాట. తీసుకొస్తే దాని గురించి కొంచెం సేపు డిస్కషన్ జరిగిందండి. ఆవిడ ఎలా అరెస్ట్ చేస్తారు? మీరు బిగ్ బాస్ చెప్పకుండా అది ఇది అని చెప్పేసేసి ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్పిన తర్వాత నాకు అధికారం ఉంది అని చెప్పి ఈయన చెప్పాడు. ఈయన చెప్పిన తర్వాత అలా ఎలా చేస్తావు? ఆవిడన్నారు దివ్య వేరే పనిష్మెంట్ ఇవ్వండి కానీ ఇలాగ జైల్లో పెట్టకండి అని చెప్పి ఆవిడన్నారు. మొత్తం మీద కాసేపు సంజన గారిని రేస్ చేసి తగ్గించి మొత్తం మీద ఆ డిస్కషను క్లోజ్ అయిందండి అక్కడ. తర్వాత పోపేసుకుంటానందండి బాబు సంజన గారు. పోపేసుకుంటానంటే ఆ పోపుకొచ్చినాయి తిప్పలు. ఎంత తిప్పలంటే అంత తిప్పలండి బాబు. ఆ పోపుతోటి ఆవిడేసుకున్నానంటేనే పర్మిషన్ బాగానే అడిగింది తనూజ గారిని. తనూజ గారు చేస్తానని చెప్పారు. తనూజ గారు చేస్తానని చెప్పి అది చేసుకోమని చెప్పారు. ఎళ్ళింది కిచెన్‌లోకి. ఆవిడ దివ్య గారు ఉన్నారు కదండీ! కిచెను మొత్తం అంతా దివ్య గారి ఆధీనంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది. కిచెన్ దివ్య గారు ఉంటే ఆవిడ అంతలోపలికి పవన్ కూడా కెప్టెన్ అక్కడే ఉన్నాడు. కెప్టెన్ అక్కడే ఉండి చేసుకుంటానంటే వాళ్ళు రెడీ అవ్వాలి. ఖాళీ లేదని చెప్తే నేను శ్రీజతో చేయించుకుంటానని చెప్పారు. శ్రీజతో చేయించుకుంటానంటే శ్రీజతో చేయించుకుంటానంటే శ్రీజతో చేయించుకోవడం కుదరదని చెప్పి దివ్య మళ్ళీ ఇంకొక విషయం రేజ్ చేసింది. ఆవిడ రేజ్ చేసి మళ్ళీ తనూజ వచ్చి తనూజ చిన్న చిన్న దానికి ఓవర్ రియాక్ట్ అయిపోయి అది చిన్న విషయం. దాన్ని పెంచి పెంచి పెద్ద చేసేసారు. అది సంజన గారు మొత్తం ఏడుపులు, పెడబొబ్బలు నాకు అన్నం వద్దు మీరు భిక్ష పెడుతున్నారా? అది పెడుతున్నారా? ఇది పెడుతున్నారా? నేను అసలు మొత్తం అన్నం తినను, అది తినను అని చెప్పేసేసి కాసేపు చిన్నపిల్లలాగా మారం చేసి మళ్ళీ తర్వాత ఇమాన్యుయల్ వీళ్ళందరూ బుజ్జగిస్తే మళ్ళీ ఇమాన్యుయల్ అంటే టెనెంట్స్ దగ్గర వచ్చిన భోజనం తింటానంటే మళ్ళీ డెమోన్ పవన్ టెనెంట్స్ దగ్గర తినకూడదు. వాళ్ళు మిగిలితే మీరు తినాలి కానీ వాళ్ళ ముందే మీరు తినకూడదు అంటే వాళ్ళకి పెట్టకుండా నేను తినేస్తానా అని అదొక డిస్కషన్ పెట్టింది ఆవిడ. పెట్టి అక్కడ మొత్తం మీద టెనెంట్స్ దగ్గర తినడానికి వెళ్తే అంతలోపలికి హరీష్ గారు ఒక 4, 5 సార్లు వచ్చి మీకు నాకు ఎన్ని గొడవలు ఉన్నా పర్లేదండి అవి తర్వాత చూసుకుందాం ముందు మాత్రం భోజనం చేయండి అని చెప్పారు. ఒక్కొక్కసారి అంటే ఆయన మంచి ఆయనే. ఫైనల్‌గా ఏంటంటే ఆయన మంచోడే. కాకపోతే ఏంటంటే చిన్న చిన్నాటికి ఫీల్ అవుతుంటాడు. మళ్ళీనేమో కోపం ఎక్కువ. కోపం మంచి వాళ్ళ దగ్గర కోపం ఉంటది. నాకు తెలిసినంత మటికి. ఎందుకంటే బాగా కోపం ఎక్కువ ఆయనకి. కోపమును చిన్న చిన్నాటికి ఫీల్ అవుతుంటాడు. ఫీల్ అయ్యేటప్పటికి మొత్తం మీద ఆవిడ దగ్గర బతిమిలాడారు. ఆఖరికి ఫైనల్‌గా ఆవిడ టెనెంట్స్ దగ్గర భోజనం చేసేసింది. భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఆవిడకి ఏమనిపించింది అంటే ఎగ్ బుర్జీ తినాలనిపించింది. ఆ ఎగ్ బుర్జీ ఎవరు బాగా చేస్తారు అంటే హరీష్ గారు బాగా చేస్తారంట. హరీష్ గారు ఏం చేస్తున్నారు? వాష్‌రూమ్స్ అవి క్లీన్ చేస్తున్నారు. ఆయన దగ్గరికెళ్ళి సంజన గారు, ఫ్లోరా గారికి తినాలనిపించినట్టుంది ఎగ్ బుర్జీ ఆయనైతే బాగా చేస్తారని చెప్పి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఆయన్ని అడిగింది. ఆయన్ని అడిగితే ఆయన ఏమన్నారంటే కెప్టెన్‌ను కిచెన్ మానిటరింగ్‌లో ఎవరున్నారో వాళ్ళు చెప్తే నేను చేస్తానని చెప్పారు. చెప్తూ ఆయన ఏం కౌంటర్ ఇచ్చారంటే నేను 10 రోజులయిందండి స్నానం చేసి నేను చేయలేను. మరి నేను చేస్తాను. మీకు ఇష్టమేనా కాదో చూసుకోండి మరి అని చెప్పి కౌంటర్ ఇచ్చారు. మొన్న అన్నారు కదా! 4, 5 రోజుల నుంచి అదే డ్రెస్ ఏసుకుంటున్నారు. మంచిగా చేయట్లేదని చెప్పేసి నాగార్జున గారితోటి చెప్పింది కదా ఆవిడ. అందుకు ఈయన కౌంటర్ ఇచ్చాడనమాట. కౌంటర్ ఇస్తే ఈవిడ అవసరం కదా! ఈవిడ భోజన ప్రియురాలనమాట సంజన గారు. భోజన ప్రియురాలంటే ఇంకా ఇష్టం ఆవిడకి. మనం ఏమి చేయలేం తప్పు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టం ఉంటది కదా! ఆ ఇష్టం మీద ఆవిడ ఏం చేశారు అంటే తనని ఎలాగైనా పర్లేదు ఏం కాదులే చేసేత్తా. ఇప్పుడు చూడండి ఆకలేసిందనుకోండి మనకి ఎలా ఉన్నా చేసి తినేస్తాం ఎలాగైనా. అంతేగాని ఆకలి లేకపోతే మనం ఇంకా ఎంత మంచి పరమాన్నం పెట్టినా తినం. అలాగా ఆవిడ పరిస్థితి కూడా. ఆ తర్వాత ఆ ఎగ్ బుజ్జి చేసుకునేటప్పుడు భరణి గారు, హరీష్ గారు రాలేదు. ఆ భరణి గారు చేస్తాననేటప్పటికి భరణి గారు చేద్దాం అనుకునేటప్పుడు అక్కడ మళ్ళీ ఒక ఇష్యూ లేపారు. ఆ ఇష్యూ గురించి మళ్ళీ సంజన గారు ఏడుపు మొదలుపెట్టేసారు. ఏడుపు మొదలుపెట్టేసేసి అలా ఎలా కుదురుతది? మమ్మల్ని చేసుకోనివ్వరా? మేము అడుక్కోవాలా? ప్రతి స్పూన్ పంచదార కూడా అడుక్కోవాలా? అదా? ఇదా? ఇంక ఏదైనా గొడవకి రెడీగా ఉందావిడ. ఏదో ఒక ఇష్యూని పైకి లేపాలి. ఆ పైకి లేపిన గొడవని అంటే పైకి లేపిన ఇష్యూని పెద్దది చెయ్యాలి అని చెప్పేసి ఆవిడ ప్రాబ్లమ్ అనమాట. ఈ తనూజ గారేమో ఆవిడ అంటే ఈ చిన్నదానికి పెద్దగా రియాక్ట్ అయిపోతది. కానీ ఈ విషయంలో తర్వాత రియాక్ట్ అవ్వలేదు. ఎందుకు అలా కామ్‌గా కూర్చుంది. ఎందుకంటే ఎంత రియాక్ట్ అయినా ఆవిడ వల్ల మనకి
ఆవిడేం ఊరుకోదు. ఇంక అని చెప్పేసి కామ్గా కూర్చునేటప్పటికి ఇంకా డెమోన్ పవన్ వచ్చాడనమాట. సారీ అండి అని చెప్పడానికి వచ్చి, మీరు మంచిగా అడ్జస్ట్ అయ్యి తినండి అది ఇది అని చెప్పేటప్పటికి మొదలుపెట్టిందండి ఆవిడ ఏమని, నువ్వు అమ్మాయిలకైతే ఏదైనా చేసుకోమంటావు, మమ్మీలకైతే ఏమి చేసుకోనివ్వు అంటే, మమ్మీలు అంటే ఏంటి, ఈవిడ ఇద్దరు బిడ్డల తల్లి అయితే ఆవిడ ఒక ఆంటీ అనమాట. ఆమె మొత్తం అందరు యంగ్ గర్ల్స్ ఉన్నారు కదా, మరి రీతు, తనూజ, మళ్ళీ దివ్య, మళ్ళీ ఇంకెవరు ఉన్నారండి, వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి. అయితే వాళ్ళు మంచిగా బాగుంటుంది కదా వాళ్ళతో అమ్మాయిలతోటి, అందుకు నువ్వు వాళ్ళని చేసుకోమంటున్నావు, మమ్మల్ని చేసుకొని ఇవ్వట్లేదని చెప్పి ఆ కొత్త విషయాన్ని, లేని విషయాన్ని బయటపెట్టింది అనమాట ఆవిడ. లేని విషయాన్ని తీసుకొచ్చి బయట పెట్టేటప్పటికి అది సరిగ్గా అర్థం అవ్వలేదు అనుకుంటానండి వాళ్ళకి, ఎవరికి, టిమోన్కి వాళ్ళకి. లేకపోతే అది పెద్ద ఇష్యూ అవుతుంది, అసలు పెద్ద ఇష్యూ. రీతుకు కూడా అర్థం అవ్వలేదు అనుకుంటాను. అది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, అది పట్టించుకోకుండా ఫైనల్గా ఏమన్నారు, ఆవిడ ఏడ్చి మొత్తం మీద కిచెన్ మానిటరింగ్ బ్యాడ్జ్ ఉంటుంది కదండి, అది మొత్తం మీద ఆవిడ సాధించేసుకుందండి. ఎందుకంటే తనూజని ఇచ్చేయమన్నారు, తనూజ ఇంకా ఇచ్చేసింది. ఆవిడ వద్దని కూడా అనలేదు. ఈ మొత్తం ఇదేంటి, ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోతే ఈ తనూజ కాఫీ మానేయడం వల్ల, కొంతమంది కొన్ని అలవాట్లు మానేయడం వల్ల లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి కూడా మళ్ళీ మామూలు అయిపోయింది. ఆవిడ బిగ్ బాస్ ఒకసారి ఇప్పుడు హెచ్చరించారు కదండి, ఒకవేళ దొంగతనం చేస్తే బోర్డేస్తామని చెప్పేసి. ఆ హెచ్చరిక ఒక దొంగతనం చేసిన వెంటనే ఉంటే కొంచెం మార్పు చెందేది. అలాగే నాగార్జున గారికి కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టుగానే అనిపించింది. ఎందుకంటే కొంచెం తగ్గించారు. ప్రతిదీ కామెడీగా తీసుకోకూడదు కదా, ఊరికి ఆవిడేదో మనకి అందరు కంటెస్టెంట్స్ ఒకటే, ఆవిడేమో మనకి దగ్గర కాదు కదా, ఎవ్వరైనా ఒకటే. అందుకు అందరు చెప్పే విధంగానే ఆవిడ కూడా కొంచెం వార్న్ చేసినట్టే నాకు అనిపించింది సండే ఎపిసోడ్లో. మొత్తం మీద ఆవిడ మానిటరింగ్ మారిపోయిన తర్వాత ఆవిడ శాంతపడ్డారండి. ఆ శాంతపడిన తర్వాత ఆ విషయం అక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే, ఇమ్యూనిటీ స్టార్స్ అని ఇచ్చారు కదండి. ఇమ్యూనిటీ స్టార్స్లో రెండు జంటలు అనమాట. ఎవరెవరంటే, మన దివ్య సుమన్ శెట్టి గారు, పొట్టోళ్ళు పొడుగాళ్ళు. దివ్య సుమన్ శెట్టి గారు, తర్వాత భరణి తనూజ గారు, ఫ్లోరా హరీష్ గారు, మళ్ళీ తర్వాత శ్రీజ రామ్ రాథోడు, మళ్ళీనేమో కళ్యాణ్, రీతు అండి. ఫైనల్గా అయితే కొంతమంది ఫౌల్స్ అయిపోయింది. ఆఖరికి వీళ్ళు సుమన్ శెట్టి గారును దివ్య గెలిచారు. దివ్య గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్లోకి ఎవరు అడుగు పెడతానంటే దివ్యను సుమన్ శెట్టి గారు అడుగు పెట్టారు. సుమన్ శెట్టి గారు అడుగు పెడితే వాళ్ళని వీళ్ళందరిలో నుంచి ఒక పేరుని ఎంచుకోమని చెప్పారు. ఎవరైనా పర్లేదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, కానీ ఇండివిజువల్గా గేమ్ ఆడుకోవాలనుకున్నారు. ఇది గ్రూప్ గేమ్ కాదు, బిగ్ బాస్ చెప్పారనమాట. ఇండివిజువల్గా ఆడుకోండి, గ్రూప్ గేమ్ కాదని చెప్పేసి. అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేయమంటే వాళ్ళు చేసిన అంటే తనూజని, ఫ్లోరా గారిని సెలెక్ట్ చేశారు. ఫ్లోరా గారు తనూజ గారిని సెలెక్ట్ చేస్తే వాళ్ళు చేసిన పొరపాటు తనూజని సెలెక్ట్ చేయడం. అప్పుడు ఇంకా లేకపోతే దివ్య అవ్వుండొచ్చేమో నా దృష్టిలో, ఇమ్యూనిటీ గెయిన్ చేసుకునేదేమో దివ్య. అయితే ఈ తనూజని సుమన్ శెట్టి గారు, అలాగే ఫ్లోరా గారు, దివ్య గారు నిలబడితే అది వంతెనను నిర్మించడం అనమాట, బ్రిడ్జి కట్టడం. ఆ బ్రిడ్జికి కొన్ని లేవు, కొన్ని పిల్లర్స్ కాదండి, మధ్యలో వేస్తారు కదా చెక్కలాగా, అవి లేవనమాట. ఆ చెక్కల్ని సాధించాలి అంటే వీళ్ళు డిమోన్ పవన్ సంచాలక్ అనమాట. డిమోన్ పవన్ సంచాలక్ అయితే ఆయన చెప్పిన పేర్లు వాళ్ళే వచ్చి ఇక్కడ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వచ్చు, రీజన్ చెప్పి ఇవ్వచ్చు అనమాట. రీజన్ చెప్పి ఇవ్వచ్చు అన్నప్పుడు ఫస్ట్ ఏమో ఇమాన్యుల్ వచ్చారు, భరణి గారు వచ్చారు. వీళ్ళందరూ తనూజకు ఫేవరబుల్లే. వీళ్ళందరూ కలిపి సుమన్ శెట్టి గారు అయితే విరగదీసేశారు ఆ ఆటలో. 2 గేమ్స్‌లోనూ, అంటే 2 గేమ్స్ ఏముంది, ఫస్ట్ అది ఎక్కడంలోనే గేమ్ స్టార్స్‌ని తీసుకోవడంలో, ఇమ్యూనిటీ స్టార్స్‌లోనే ఫస్ట్ గేమ్‌లో విరగదీసేశారు. మళ్ళీ ఆయన వెర్షన్‌లో ఆయన చెప్పుకునేటప్పుడు కూడా బాగానే మాట్లాడారు. అంటే గేమ్స్ పెడితేనే ఆయన అంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యారులెండి. ఎందుకంటే గేమ్స్ వల్ల కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. అది బానే ఉంది. మొత్తం మీద తనూజను, సుమన్ శెట్టి గారికి ఇమ్యూనిటీ స్టార్స్ వచ్చాయనమాట. అందరూ వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇమ్యూనిటీ స్టార్స్‌ని గెయిన్ చేసుకున్నారు. అంటే మొత్తం మీద వాళ్ళు ఏమైనట్టు, నెక్స్ట్ వీక్ నామినేషన్స్‌లో వాళ్ళు ఉండరు. అంటే నామినేట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా అండి. అది అండి ఇమ్యూనిటీ అంటే, వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు అని చెప్పి ఒక గేమ్ అనమాట. కొత్త డిఫరెంట్ ఐడియాస్ అన్నీ బిగ్ బాస్‌కే వస్తుంటాయి. ఈ డిఫరెంట్ ఐడియాసు ఇదేంటి మన సేవ్ చేసేటప్పుడు కొత్తవి బాక్సుల్లో పెట్టడం, కలశం అవి అలాంటియన్నీ కొత్త ఐడియాలు మంచి ఎవరిస్తారో గానీ బాగా సెట్ చేస్తున్నారయి. అదొకటి నచ్చింది నాకు. ఇదండి మరి నిన్నటి బిగ్ బాస్ విశేషాలు. కిచెన్ మానిటరింగ్ మొత్తం మీద సంజన గారు తీసేసుకున్నారు. హరీష్ గారు కూడా కొంచెం మారారని నేను అనుకుంటున్నాను. మరి మీకెలా అనిపించింది ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ నిన్నటిది? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాలాగే మీరు కూడా బిగ్ బాస్ చూస్తే కామెంట్ సెక్షన్‌లోకి రండి, మాట్లాడుకుందాం.
మా ఛానల్ కొత్త ఛానల్ అండి. మా వీడియోస్ నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి వీడియోస్‌ని షేర్ చేయండి. అంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఉంటానండి.